గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. నెక్స్ట్ వన్ పోస్టల్ స్టాంప్. సో ఈ కాన్సెప్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేసింది. అది కూడా ఎవరి జ్ఞాపకార్థంగా అంటే మనకి రావు జైమ్లా రాథోర్ ఆయన యొక్క 515th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఒక పోస్టల్ స్టాంప్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే చిత్తోర్గర్. సో ఒకప్పుడు చిత్తోర్గర్కి పరిపాలించిన వ్యక్తి అండ్ అక్కడున్న కింగ్స్ ఫ్యామిలీస్కి సంబంధించిన వ్యక్తి. మొఘల్స్కి వ్యతిరేకంగా పోరాడారంటే ఈయన. సో అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తి మనకి రావ్ జైమ్లా రాథోర్ గారు. ఆయన యొక్క 515th బర్త్ యానివర్సరీ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ టు ద కమ్యూనికేషన్స్, సో ఆయన పేరు మనకి దేవో సిన్హా చౌహాన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ టు ద కమ్యూనికేషన్కి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈయన దానిని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో రీసెంట్గా 515th బర్త్ యానివర్సరీ ఆఫ్ జైమ్లా రాథోర్ ద చిత్తోర్గర్కి. సో ఆయన 515th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ పోస్టల్ స్టాంప్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ టు ద కమ్యూనికేషన్ మంత్రి దేవో సిన్హా చౌహాన్ గారు రిలీజ్ చేశారు. అయితే 23rd January 2021 నుంచి ఈ రోజు దాకా దాదాపుగా ఇండియాలో 10 పోస్టల్ స్టాంప్స్ రిలీజ్ అయ్యాయి. అంటే డిఫరెంట్ ఈవెంట్స్లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, 23rd Jan 2021 125th బర్త్ యానివర్సరీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది. సో ఆయన సందర్భంగా ఒక పోస్టల్ స్టాంప్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఏర్పడి 50 years కంప్లీట్ కావస్తుందంట. సో దాని సందర్భంగా ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ హైకోర్ట్ ఆఫ్ గుజరాత్కి సంబంధించి ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు. గాంధీ ఒడిస్సాని విజిట్ చేసి ఈ సంవత్సరానికి 100 years కంప్లీట్ అవుతుందంట. దాని సందర్భంగా ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు. 100 years విజిట్ ఆఫ్ గాంధీ ఒక స్టాంప్ని టు ద ఒడిస్సా. ఏ ప్రాంతం అంటే అది ఒడిస్సాని విజిట్ చేశారు ఆయన. దానికి సంబంధించింది హైకోర్ట్ ఆఫ్ గుజరాత్, స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఫార్మేషన్ అండ్ 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. గతంలో ఈ మనకి ఆల్మోస్ట్ 4 పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు. అలాగే 70 years డిప్లొమాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ జర్మనీ. భారతదేశానికి జర్మనీకి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్కి సంబంధించి 70 years కంప్లీట్ అయిందంటే ఈ సంవత్సరంతో. దానికి సంబంధించి ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు. అలాగే గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్స్ ఆఫ్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ ఏర్పడి గోల్డెన్ జూబ్లీ ఇయర్స్ అనేవి సెలబ్రేట్ చేస్తున్నారు. దానికి కారణం ఇండియా కాబట్టి. సో ఈ రెండింటి యొక్క ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దానికి సింబాలిక్గా ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చమన్ లాల్ అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు, మనియన్ చమన్ లాల్. సో ఆయన కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు సోషల్ యాక్టివిటీస్కి సందర్భంగా అని చెప్పేసి ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు గారు, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు ఆల్సో రిలీజ్డ్ అ పోస్టల్ స్టాంప్ రీసెంట్లీ ఆన్ ద నేమ్ ఆఫ్ చమన్ లాల్ జీ. అంటే మీకు ఈ జైమ్లా రాథోర్ రాకముందర చమన్ లాల్ జీది పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు. దాని తర్వాత రీసెంట్గా అయితే ఈ జైమ్లా రాథోర్దే. మొత్తానికి Jan 23rd దగ్గర నుంచి ఈ రోజు దాకా వివిధ సందర్భాల్లో 10 పోస్టల్ స్టాంప్స్ రిలీజ్ అయ్యి కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి గత కొద్ది కాలం మొత్తంలో కూడా. సో ఇది ప్రజెంట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చి డేకి సంబంధించింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ అని చెప్పి ఒక దాన్ని తీసుకున్నారు. సో జనరల్గా కొంతమంది మాట్లాడలేరు, కొంతమందికి వినిపించదు. సో అలాంటి వాళ్ళు సైన్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్పడానికి September 23rd అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ కింద తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి వి సైన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేది దీని యొక్క థీమ్. అండ్ యాజ్ వెల్ యాజ్ September 23rd ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ కింద తీసుకోవడం జరిగింది. సో ఇక్కడతో ప్రజెంట్ కరెంట్ అఫైర్ అనేది మీరు కవర్ చేశారు. సో దాని బ్యాక్గ్రౌండ్ అనేది కూడా చూడాలి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అనేది. సో 1951 ఆ టైంలో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ అని చెప్పేసి ఉంది. ఇది ఫిన్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఉన్న కంట్రీ, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఫిన్లాండ్లో ఉంది.
సో ఇది 1951 సెప్టెంబర్ 23న మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక డేని రికగ్నైజ్ చేసింది. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 23న ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ కింద సెలబ్రేట్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ లాస్ట్ వీక్, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్ అనే దాన్ని కూడా నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్ అనేది ఎప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇంకొన్ని అప్డేట్స్ అనేవి చూసుకుంటే అంటే ప్రీవియస్లీ జరిగినవి, భారతదేశంలో ఇలాంటి వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. అది ఇండియన్ లాంగ్వేజెస్ ఆఫ్ సైన్ డిక్షనరీ అని చెప్పేసి. సో మనం రోజు వాడే పదాలని కొన్నిటిని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఒక డిక్షనరీ కింద ప్రొవైడ్ చేశారు. ఇండియన్ లాంగ్వేజెస్ ఆఫ్ డిక్షనరీ, సైన్ డిక్షనరీ అని చెప్పేసి. దీన్ని 2018లో స్టార్ట్ చేశారు. 2018లో ఈ సైన్ లాంగ్వేజ్తో కూడిన డిక్షనరీని 3000 పదాలని సెలెక్ట్ చేసి ఫస్ట్ లాంచ్ చేశారు. 2019లో 6000 పదాలతో మళ్ళీ లాంచ్ చేశారు. ఈ సంవత్సరం 2021లో 10,000 పదాలు తీసుకున్నారు. 10,000 వర్డ్స్ ఆఫ్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డిక్షనరీ అనేది 3rd ఎడిషన్ రీసెంట్గా లాంచ్ అయింది. ఇది ఒక న్యూ అప్డేట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జీకే పరంగా అయితే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ అనేది ఫిన్లాండ్లో ఉంది. కరెంట్ అఫైర్ పరంగా అయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 23rd వి సైన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేది దీని యొక్క థీమ్ అన్నమాట. సో ఇది ఓవరాల్గా కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని యొక్క ఫినాన్సింగ్ అంబాసిడర్గా యూకే యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్, గోర్డన్ బ్రౌన్ అనే పర్సన్ని ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే. సో ఈయనని WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని యొక్క హెల్త్ ఫినాన్సింగ్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇది వరకు మనకి యూకే యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా గోర్డన్ బ్రౌన్ ఉన్నారు. ఇప్పుడు యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్గా బోరిస్ జాన్సన్ ఉన్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి యూకేలో ఉన్న అతిపెద్ద ఈ సంవత్సరం జరిగిన మెయిన్ ఇష్యూస్ కావచ్చు, మెయిన్ థింగ్స్ కావచ్చు, దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్గా క్వీన్ ఎలిజబెత్ యొక్క హస్బెండ్ ప్రిన్స్ ఫిలిప్, డ్యూక్ ఆఫ్ ఈడెన్బర్గ్ అంటారు. సో ఈయన ఈ సంవత్సరమే చనిపోయారు, ఒబిచరీస్లో ఉన్నారు. క్వీన్ ఎలిజబెత్ యొక్క హస్బెండ్ అయిన ప్రిన్స్ ఫిలిప్ ఈ సంవత్సరం ఒబిచరీస్లో ఉన్నారు. సో ఆయన ప్రిన్స్ ఫిలిప్, డ్యూక్ ఆఫ్ ఈడెన్బర్గ్ అని పిలుస్తారు. యూకే ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుతం బోరిస్ జాన్సన్. ఇది వరకు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది గోర్డన్ బ్రౌన్. ఈయన ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి హెల్త్ ఫినాన్సింగ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవా ఇన్ స్విట్జర్లాండ్లో ఉంది. ప్రస్తుతం దీని యొక్క ప్రెసిడెంట్గా ఉన్నది టెడ్రస్ ఆడ్నమ్ ఈజ్ అ ప్రెసిడెంట్ అండ్ హెడ్ క్వార్టర్స్ జెనీవా అండ్ హెల్త్ ఫినాన్సింగ్ అంబాసిడర్గా గోర్డన్ బ్రౌన్ ఉన్నారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అని చెప్పి కొన్ని ప్లాట్ఫామ్స్కి ఒక గుడ్ విల్ అంబాసిడర్ని అపాయింట్ చేస్తుంది. సో దాంట్లో భాగంగానే వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా 2017లో మిల్కా సింగ్, ఇప్పుడు ఎవరైతే ఒబిచరీస్లో ఉన్నారో మిల్కా సింగ్ని ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి గుడ్ విల్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది. అదే సంవత్సరం అమితాబ్ బచ్చన్ గారిని కూడా హెపటైటిస్కి సంబంధించిన క్యాంపెయిన్ అవేర్నెస్కి గాను సో గుడ్ విల్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది. ఇలా ఒక్కొక్క ప్లాట్ఫామ్కి అలా WHO యొక్క ఒక ప్లాట్ఫామ్ అయిన హెల్తింగ్ ఫినాన్స్ అంబాసిడర్గా ఈయనని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించింది. ఎమ్మీస్ అవార్డ్ లేదా ఎమ్మీ అవార్డ్ అని పిలవచ్చు. ది 73rd ఎమ్మీ అవార్డ్స్ని కాలిఫోర్నియా కేంద్రంగా ఇవ్వడం జరిగింది. వివిధ సిరీస్లో అంటే మనకి ఇక్కడ కామెడీ సిరీస్ కేటగిరీ ఒకటి, లిమిటెడ్ సిరీస్ కేటగిరీ, అలాగే నెక్స్ట్ డ్రామా సిరీస్ కేటగిరీ, ఇలా టెలివిజన్ రంగానికి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్లో ఈ అవార్డ్స్ ఇచ్చారు. దీంట్లో ఎక్కువగా ఈసారి నెట్ఫ్లిక్స్కి సంబంధించి ఏవైతే ఒరిజినల్ సిరీస్ కానీ, డ్రామా సిరీస్ కానీ, కామెడీ సిరీస్ కానీ రిలీజ్ అయ్యాయో సో అవి ఎక్కువ అవార్డ్స్ని గెలుచుకున్నాయి. సో దీంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. ఇది డ్రామా కేటగిరీకి సంబంధించింది. ది బెస్ట్ డ్రామా సిరీస్ కింద ఎన్నికైంది ఏది అంటే ది క్రౌన్. సో డ్రామా కేటగిరీలో ఎమ్మీ అవార్డ్ని ఈసారి గెలుచుకున్నది ది బెస్ట్ సిరీస్ కింద ది క్రౌన్ అనేది. దీనికే 7 అవార్డ్స్ వచ్చాయండి. ఈ డ్రామా సిరీస్ కేటగిరీలో ది క్రౌన్ అనే దానికి 7 అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ డైరెక్టర్ దీనికే వచ్చింది అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ బెస్ట్ రచన అంటాం కదా, దట్ రైటింగ్, దానికి కూడా దీనికే వచ్చింది. అలాగే బెస్ట్ సిరీస్ కూడా దీనికే వచ్చింది. దానితో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు ది క్రౌన్ యొక్క హీరో అండ్ హీరోయిన్. హీరో వచ్చేటప్పటికి మనకి జోష్ ఓకెనర్. సో జోష్ ఓకెనర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ని తీసుకున్నారు, అది కూడా డ్రామా సిరీస్ కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ ఒలీవియా కోల్మాన్.
ఒలివియా కోల్మాన్ బెస్ట్ యాక్ట్రెస్ అనమాట, సేమ్ ఫిలింకి సంబంధించి, డ్రామా అనే దానికి సంబంధించి. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. యాక్టర్ వచ్చేటప్పటికి సపోర్టింగ్ యాక్టర్ కింద టోబియస్ మెనింజెస్ అనే పర్సన్, అండ్ నెక్స్ట్ జిలియానా ఆండర్సన్ అనే పర్సన్కి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. బెస్ట్ సపోర్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, ఈ 4 అవార్డ్స్తో కలిపి బెస్ట్ సిరీస్ కింద కూడా డ్రామాలో ది క్రౌన్ వచ్చింది, 5 అవార్డ్స్. దాంతోపాటు బెస్ట్ డైరెక్టర్ అవార్డు, బెస్ట్ రచన అంటాం కదా, స్క్రీన్ ప్లే అవార్డు కూడా దీనికే రావడం జరిగింది. టోటల్గా 7 అవార్డ్స్ అవుట్ స్టాండింగ్ డ్రామా కేటగిరీలో ఈ సంవత్సరం ది క్రౌన్ అనేది అందుకుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కామెడీ కేటగిరీ. సో కామెడీ కేటగిరీలో మనకి టెడ్ లాసో అనే ఒక కామెడీ సిరీస్ ది బెస్ట్ కామెడీ సిరీస్ కింద అవార్డుని అందుకుంది. సో దీంట్లో లీడింగ్ క్యారెక్టర్ అయిన ఒక పర్సన్, ఆయన పేరు మనకి జెసన్ సుడిస్కి. సో ఈయన బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్నారు. మనకి ఈ ఎమ్మీ అవార్డ్స్లో బెస్ట్ డ్రామా కిందేమో ది క్రౌన్ అనేది, బెస్ట్ కామెడీ కిందేమో టెడ్ లాసో అనేది వచ్చింది. సో ఆ బెస్ట్ కామెడీలో అండ్ యాక్టర్గా వర్క్ చేసిన పర్సన్కి బెస్ట్ కామెడీ హీరో లేదా బెస్ట్ కామెడీ యాక్టర్ కింద అవార్డు అందుకున్నారు. ఆయన పేరు జెసన్ సుడిస్కి. ఇక్కడ నేను 2 కేటగిరీస్ చెప్పాను, ఒకటి కామెడీకి సంబంధించింది, 2 డ్రామాకి సంబంధించింది. అలాగే ఒక లిమిటెడ్ సిరీస్ అని చెప్పేసింది, ద క్వీన్ గ్యాంబియట్ అనే సిరీస్కి ద లిమిటెడ్ సిరీస్ సీక్వెన్స్లో అవార్డు రావడం జరిగింది. 3 ప్రధానమైన అవార్డ్స్, ఒకటి డ్రామా, ఒకటి కామెడీ, ఒకటి లిమిటెడ్ సీక్వెన్సీ. సో డ్రామాకి వచ్చేటప్పటికి ది క్రౌన్ అనే దానికి వచ్చింది, అండ్ కామెడీకి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ చూస్తున్న టెడ్ లాసో అనే దానికి వచ్చింది, లిమిటెడ్ సిరీస్కి వచ్చేటప్పటికి ద క్వీన్ గ్యాంబియట్ అనే దానికి వచ్చింది. అలాగే ఎక్కువగా అవార్డ్స్ అందుకున్నది డ్రామా సిరీసే, బెస్ట్ హీరో, హీరోయిన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, యాక్ట్రెస్, డైరెక్టర్. సో అట్లా అన్ని విభాగాల్లో కూడా డ్రామా కేటగిరీకి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద అవార్డ్స్ క్రౌన్కి వచ్చాయి. అండ్ కామెడీ విషయానికి వస్తే మాత్రం బెస్ట్ కామెడీ సిరీస్, కామెడీ యాక్టర్ కింద ఒకే మూవీకి రావడం జరిగింది, టెడ్ లాసో అనే మూవీకి సంబంధించిన జెసన్ సుడిస్కి. సో ఇవి ఓవరాల్గా హైలైట్గా ఉన్న అవార్డ్స్ అండి 2021 ఎమ్మీ అవార్డ్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ బుక్ అండ్ ఆథర్. ఇది రేర్ అని చెప్పొచ్చు. జనరల్గా మనకి ఫేమస్ ఇంటర్నేషనల్ లేదా నేషనల్ బాలీవుడ్ సెలబ్రిటీస్, సో ఇలాంటి క్రికెట్కి సంబంధించిన బుక్స్ చూసాం. ఫస్ట్ టైం ఇది, అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు, ద చీఫ్ సెక్రటరీ టు ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఆయన పేరు ఆదిత్యనాథ్ దాస్ గారు, ఆయన ఆథర్. ఆయన రాసిన బుక్ డాన్సింగ్ విత్ డ్రీమ్స్ అనేది. సో ఒక కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ అంట. ఆదిత్యనాథ్ దాస్ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ చీఫ్ సెక్రటరీ టు ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రైట్ నౌ. సో ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వర్క్ చేస్తున్న అండ్ ఐఏఎస్ క్యాడర్కి చెందిన ఆదిత్యనాథ్ దాస్ గారు రాసిన బుక్ ఆ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్గా చెప్తున్నారు, దట్ ఈస్ డాన్సింగ్ విత్ డ్రీమ్స్. సో ఇది బుక్ అండ్ ఆథర్కి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మీరు ఇక్కడ చూడొచ్చు. భారతదేశంలోని అతిపెద్ద లేదా మొట్టమొదటి క్రూజ్, ద లార్జెస్ట్ క్రూజ్ని ఇటీవల ఐఆర్సిటీసీ ప్రారంభించింది. సో ఐఆర్సిటీసీ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం మొట్టమొదటిసారిగా ఈ క్రూజ్ లైనర్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో ఇది కూడా ఎక్కడి నుంచి అంటే, ఒకటి డయ్యూ, నెక్స్ట్ గోవా, కొచ్చిన్, శ్రీలంక, ఈ ఏరియాస్ని కలుపుతూ ఈ క్రూజ్ లైనర్ అనేది వర్క్ అవుతుంది. అంటే డొమెస్టిక్గా, నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ వర్క్ అయ్యేలాగా ఒక అతిపెద్ద క్రూజ్ లైనర్ని ఇటీవల ఫస్ట్ టైం ఐఆర్సిటీసీ లాంచ్ చేసింది, వాటర్ వేస్ అనే ఒక లగ్జరీ కంపెనీ యొక్క సహాయంతో. సో జనరల్గా మనకి నార్మల్ షిప్ లైనర్స్కి ఈ క్రూజ్ లైనర్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఓషన్స్లో కానీ సీస్లో కానీ పెద్ద పెద్ద కంటైనర్స్, మిగతా షిప్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేస్తాం. అలా కాకుండా ఓన్లీ వెకేషన్ పర్పస్ కోసం, టూరిజం పర్పస్ కోసం అతిపెద్ద లార్జెస్ట్ షిప్స్ని యూజ్ చేయడాన్ని మనకి ఈ క్రూజ్గా చెప్పచ్చు, క్రూజ్ లైనర్గా చెప్పచ్చు. అలాంటి దాన్ని గోవా, డయ్యూ, కొచ్చిన్, శ్రీలంకని కలుపుతూ మొట్టమొదటిసారిగా ఐఆర్సిటీసీ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో అది కూడా ఏ సంస్థ యొక్క సహాయంతో అంటే, వాటర్ వేస్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది, దీని యొక్క సహాయంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా మనం ఐఆర్సిటీసీని చూసాం. నార్త్ ఈస్ట్ ఇండియాలో కొన్ని సమావేశాలు జరిగిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ టూరిజం దాదాపుగా 200 కోట్లతో ఐఆర్సిటీస్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది, నార్త్ ఈస్ట్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఈ టూరిజాన్ని డెవలప్ చేసేందుకు.
దాని తర్వాత మళ్ళీ ఇది సెకండ్ టైం మనం ఈ మంత్లో ఐఆర్సీటీసీని చూడడం. అంటే సెప్టెంబర్ మంత్లో ఇప్పటిదాకా మనం జర్నీ చేసిన కరెంట్ అఫైర్స్లో ఐఆర్సీటీసీ 2 సార్లు మనకి కరెంట్ అఫైర్స్లో కనిపించింది. ఒకటి, నార్త్ ఈస్ట్ ఇండియాలో టూరిజాన్ని, డొమెస్టిక్ టూరిజాన్ని డెవలప్ చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం దీనితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రెండోది, భారతదేశంలోనే అతిపెద్ద లేదా ఫస్ట్ క్రూజ్ షిప్ని లాంచ్ చేసింది ఐఆర్సీటీసీ. సో అది కూడా ఈ ప్రాంతాలని కలుపుతూ వచ్చింది. అందుకే శ్రీలంక కూడా ఉంది కాబట్టి ఇది ఇంటర్నేషనల్ వైడ్గా కూడా కన్సిడర్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సర్కార్ తుమాచియా దారి, దీని అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్. గవర్నమెంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనేది దీని యొక్క అర్థంగా చెప్తున్నారు. అలాగే దీనిని స్టార్ట్ చేసిన రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ గోవా. గోవా యొక్క ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా మనకి ప్రమోద్ సావత్ ఉన్నారు. సో ఆయన 1 డే క్యాంపెయిన్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. గోవా యొక్క చీఫ్ మినిస్టర్ అయిన ప్రమోద్ సావత్ 1 డే క్యాంపెయిన్ భాగంగా గవర్నమెంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్, దానినే సర్కార్ తుమాచియా ధారి అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. సో జనరల్గా ఇంతకు ముందరే మీరు చూశారు జస్టిస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని చెప్పేసి మనకి ఏక్ పెహల్ క్యాంపెయిన్ని మినిస్ట్రీ ఆఫ్ లా లాంచ్ చేసింది. అలాగే గోవా కూడా ఆ రాష్ట్రంలోని లబ్ధిదారులు ఎవరున్నారు గవర్నమెంట్ స్కీమ్స్కి, రేషన్ కార్డ్స్ ఏమున్నాయి, లేకపోతే వైట్ కార్డ్స్ ఏమున్నాయి, అండ్ ఏమేమి స్కీమ్స్ అమలు అవుతున్నాయి, ఎవరెవరు బెనిఫిట్ పొందుతున్నారు అనే దాని మీద ఒక సర్వే లాంటిదిగా మీరు భావించవచ్చు. కాకపోతే సర్వే అనేది జనరల్గా వాలంటీర్స్తో కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బేస్ 3 ఎంప్లాయర్స్తో కానీ జరుగుతూ ఉంటుంది. కానీ నేరుగా ఇక్కడ మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ మనకి స్కేల్ 1 ఆఫీసర్సే అండ్ ఇక్కడున్న లబ్ధిదారులు లేదా గోవా రాష్ట్ర ప్రజలతో కనెక్ట్ అవుతారు, ఈ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. దీనివల్ల ఒక ట్రాన్స్పరెన్సీ అనేది అడ్మినిస్ట్రేషన్లో ఏర్పడుతుంది అని గోవా చెప్తుంది. సో అలాంటి గవర్నమెంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్ లేదా సర్కార్ తుమాచియా ధారి అనే 1 డే క్యాంపెయిన్ని గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావత్ ఇటీవల గోవాలో లాంచ్ చేశారు. గోవా గురించి ఆల్రెడీ మీకు తెలుసు. అండ్ ద ఫస్ట్ థింగ్, ర్యాబీస్ వ్యాధిని త్వరలో ఫస్ట్ స్టేట్ ఫ్రీ ర్యాబీస్ వ్యాధి స్టేట్ కింద కాబోతున్న స్టేట్ అతి త్వరలో ఏది అంటే గోవా. ఆల్రెడీ ఉంది కానీ అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి జల్ జీవన్ మిషన్లో అత్యంత స్పీడ్గా అభివృద్ధి సాధించిన స్టేట్ కూడా గోవానే. సో అలాంటి మనకి రికార్డు ఉన్న గోవా ఇటీవల గవర్నమెంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ప్రస్తుతం దీని యొక్క గవర్నర్గా శ్రీధరన్ పిల్లై ఉన్నారు, చీఫ్ మినిస్టర్గా మనకి ప్రమోద్ సావత్ ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. 2050 కల్లా ఇండియా ప్రపంచంలోనే 3rd కంట్రీ కాబోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపోర్ట్స్లో. ద 3rd లార్జెస్ట్ ఇంపోర్టర్గా 2050లో ఇండియా ర్యాంక్ని సంపాదించనుంది. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ రీసెంట్గా వచ్చింది. యూకే డిపార్ట్మెంటల్ బేస్డ్ ఆర్గనైజేషన్ అయిన గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అని చెప్పేసి ఉంది. గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ యూకేకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. ఇది రీసెంట్గా ప్రపంచానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని కంట్రీస్ ఉన్న పొజిషన్ ఇంపోర్ట్స్లో నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది, నెక్స్ట్ ఫ్యూచర్లో దాని యొక్క స్థానం ఏంటి అనే దాని మీద ర్యాంక్స్ ఇచ్చింది. దీంట్లో మన కంట్రీ విషయానికి వస్తే 2019 విషయానికి వస్తే దాదాపుగా 2.8% షేర్స్తో ఇండియా అనేది 8th ర్యాంక్లో ఉంది. ప్రస్తుతం ఇండియా యొక్క ర్యాంక్ 8th. సో తర్వాత 2030కి ఇండియా ఈ 8th నుంచి టాప్ 4కి చేరుకోనుంది. 2050 కల్లా గ్లోబల్ పరంగా చూసుకుంటే 5.9% ఆఫ్ షేర్స్తో, అంటే ఇంపోర్ట్ చేసే కంట్రీస్లో 5.9% ఆఫ్ షేర్స్తో ఓవరాల్గా మనకి 3rd స్థానాన్ని 2050 కల్లా ఇండియా సంపాదించుకుంటుంది. ఫస్ట్ స్థానంలో చైనా ఉండబోతుంది అండ్ సెకండ్ స్థానంలో యునైటెడ్ స్టేట్స్. అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం యూఎస్ అండ్ చైనా ఉన్నాయి. బట్ ప్రజెంట్ కండిషన్ చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 2030కి ఈ ప్లేస్ మారుతుందంటే చైనా యూఎస్ఏ కింద. సో ప్రపంచంలో టాప్ లార్జెస్ట్ ఇంపోర్టర్గా చైనా రాబోతుంది 30 and 50 కల్లా. 3rd వన్గా ఇండియా రాబోతుంది, సెకండ్ వన్గా యునైటెడ్ స్టేట్స్. కానీ 8th కంట్రీగా ప్రస్తుతం ఉన్నది ఏది అంటే ఇండియా. సో ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇది ఈ రిపోర్ట్లో E7 కంట్రీస్ అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేసింది. ఎమర్జింగ్ ఆఫ్ ఎకనామిక్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అప్ టు 2030-50. 2030-2050 కల్లా కొన్ని కంట్రీస్ మోస్ట్ పవర్ఫుల్ ఎకనామిక్ కంట్రీస్గా కాబోతున్నాయి. సో దాంట్లో కంట్రీస్ చూసుకుంటే 1 చైనా ఉంది, 2 ఇండియా, 3 బ్రెజిల్, 4 రష్యా, 5 ఇండోనేషియా, 6 మెక్సికో, 7 టర్కీ కూడా ఉన్నాయి. సో దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రిక్స్ అనేదాన్ని. సో బ్రిక్స్ గుర్తుపెట్టుకుంటే బ్రిక్స్లో సౌత్ ఆఫ్రికా మినహా మిగిలిన దేశాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. సో బ్రిక్స్ మిట్ అని గుర్తుపెట్టుకుంటే దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
కాకపోతే మీరు ఇందులో కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ అనేది లేదు అని చెప్పేసి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ యాజ్ వెల్ ఎస్ మెక్సికో అండ్ యాజ్ వెల్ ఎస్ ఇండోనేషియా, టర్కీ, ఈ 7 కంట్రీస్ ఎమర్జింగ్ ఎకనామిక్ కంట్రీస్ కింద కాబోతున్నాయి. ఈ 7 కంట్రీస్ కింద లైక్ మనకి G7 కంట్రీస్ ఉంటాయి కదా, మోస్ట్లీ ప్రపంచంలో జియోగ్రఫికల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్గా ఇప్పుడు G7 కంట్రీస్ ఉన్నాయి. అదే G7 కంట్రీస్కి స్టాండర్డ్గా నిలబడేలాగా ఈ 7 కంట్రీస్ రాబోతున్నాయి ఎమర్జింగ్ ఎకనామిక్ కంట్రీస్ అని చెప్పేసి ఈ రిపోర్ట్లో హైలైట్ చేయడం జరిగింది. జనరల్గా వీటిని గుర్తుపెట్టుకోవడం కోసం ఇది ఇవ్వడం జరిగింది, కానీ నార్మల్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి ఈ 7 కంట్రీస్. ఇండియా యొక్క ర్యాంక్ మాత్రం 2050కి 3rd ర్యాంక్ కింద అవ్వనుంది. ప్రస్తుతం ఉన్న ర్యాంక్ అయితే 8th ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ సముద్ర శక్తి ఇండోనేషియాకి ఇండియాకి మధ్య 3rd టైం జరగబోతుంది. 2018లో దీన్ని స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత 3rd ఎడిషన్ని ఇప్పుడు కండక్ట్ చేయబోతున్నారు. ఇండియా తరపున శివాలిక్, ఐఎన్ఎస్ కాద్మాత్ అనే షిప్స్ పాల్గొంటున్నాయి. సో మనకి సముద్ర శక్తి అనేది ఒకటి ఇండోనేషియా అండ్ ఇండియాకి మధ్య జరుగుతున్న యుద్ధ విన్యాసం. ఇది 3వసారి. 2018లో ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. అలాగే ఇండియా తరపున ఐఎన్ఎస్ శివాలిక్ అండ్ కద్మత్ అనే షిప్స్ పాల్గొంటున్నాయి. ఇది ఎక్కడ నిర్వహిస్తారు అంటే సూడాన్ స్ట్రైట్ దగ్గర నిర్వహిస్తారు. సో జనరల్గా మీరు చూడొచ్చు ఇండోనేషియా, జావా, సుమిత్రా ఇవన్నీ కూడా ఐలాండ్స్ అండి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో మనకి సూడా స్ట్రైట్ అనేది మనకి జనరల్గా జావాకి అండ్ సుమిత్రా ఇండోనేషియా ఐలాండ్స్కి మధ్యలో ఉంటుంది. సో ఇటు చూస్తే మీకు ఇండియన్ ఓషన్ కూడా ఉంటుంది. ఇండియన్ ఓషన్ని, జావా సీని కలిపేదానిగా ఈ స్ట్రైట్ని, ఈ జలసంధిని చెప్తారు. లేదా అటు సుమత్రా ఇండోనేషియా దీవులకి, ఇటు జావా దీవులకి మధ్యలో ఉన్న జలసంధి స్ట్రైట్గా సూడా స్ట్రైట్ని చెప్తారు. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఐఎన్ఎస్ ఏదైతే ఉన్నాయో ఈ శివాలిక్ అండ్ కాద్మాత్ ఇక్కడికి వచ్చి ఈ యుద్ధ విన్యాసాన్ని ఇండోనేషియాతో నిర్వహించబోతున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇండోనేషియా యొక్క క్యాపిటల్గా జకర్తా ఈజ్ దేర్. జకర్తా అనేది ఇండోనేషియా క్యాపిటల్గా ఉంది, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్కి సంబంధించింది. హర్యానాకి సంబంధించిన మనికా షెకందా. సో రీసెంట్గా ఈమె ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియాగా ఎంపికయ్యారు. ఈమెని వాటర్ కన్జర్వేషన్ క్యాంపెయిన్కి, టు సేవ్ వాటర్ అనే దాన్ని ప్రమోట్ చేయడానికి హర్యానా ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు హర్యానాకి సంబంధించిన ఇటీవల మనకి ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియాగా ఎంపికైన మనికా గారిని వాటర్ కన్జర్వేషన్ క్యాంపెయిన్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. కౌశలాచార్య అవార్డ్స్ 2021. సో 41 మందికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇటీవల మనకి ఈ అవార్డ్స్ని ప్రకటించింది. ఈ అవార్డ్స్ కూడా విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి అని చెప్పేసి ఉందంట. దీని సందర్భంగా ఈ అవార్డ్స్ని అనౌన్స్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ స్కిల్ ఇండియా కింద చాలా ప్రోగ్రామ్స్ని లాంచ్ చేసింది. లైక్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే దాన్ని, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, మనకి ఏమంటారు సంస్థాన్, జనశిక్షణ్ సంస్థాన్ అని చెప్పేసి ఒకటి ఉంది. జనశిక్షణ్ సంస్థాన్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇలా వీటి కింద ఎవరైతే ట్రైనీస్ ఉన్నారో వీళ్ళలో 41 మందిని తీసుకొని సెప్టెంబర్ 17 సందర్భంగా, విశ్వకర్మ జయంతి సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ ఈ కౌశల్యాచార్య అవార్డ్స్ 2021 అనే వాటిని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ కేంద్రంగా ఉంది. ఈ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి తిరిగి రీఎలెక్ట్ అయ్యారు ప్రెసిడెంట్గా రణీందర్ సింగ్. ఇది వరకు ప్రెసిడెంట్గా ఆయనే ఉన్నారు. సో పదవీ కాలం అనేది ముగియనుండడంతో తిరిగి రీఎలెక్ట్ అవ్వడం జరిగింది రణీందర్ సింగ్. అండ్ హీఈస్ అగైన్ రీఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనే దాన్ని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. సో ఇది ప్రచురించింది. దీంట్లో టాప్ కంట్రీగా స్విట్జర్లాండ్ ఉంది, సెకండ్ కంట్రీగా స్వీడన్ అండ్ థర్డ్ కంట్రీగా యుఎస్ఏ. స్విట్జర్లాండ్ ఈజ్ అ ఫస్ట్ వన్ అండ్ స్వీడన్ ఈజ్ అ సెకండ్ వన్ అండ్ థర్డ్ ఈజ్ అ యుఎస్ఏ. సో ఫోర్త్గా యూకే అండ్ కొరియా ఉన్నాయి. యూకే ఈజ్ అ ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ ఈజ్ అ కొరియా కంట్రీస్. ఈ టాప్ 5 కాకుండా ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 46th పొజిషన్లో ఉంది. ఇండియా ఈజ్ ఇన్ దట్ 46th పొజిషన్. 2020లోనేమో 48th పొజిషన్లో ఉంది. 2021 వచ్చేటప్పటికి 46th పొజిషన్లో ఇండియా ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇండియా ర్యాంక్డ్ 46th ఇన్ దిస్ ఇయర్. టాప్గా ఉన్నది స్విట్జర్లాండ్ కంట్రీ. ఈరోజు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ సెప్టెంబర్ 23rd రికగ్నైజ్ చేశారు దీన్ని అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఫిన్లాండ్లో ఉంది వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ అనేది. నెక్స్ట్ వన్, డాన్సింగ్ విత్ డ్రీమ్స్ అనేది ఆదిత్యనాథ్ దాస్ గారు రాశారు యాజ్ అ IAS ఆఫీసర్ అండ్ ద చీఫ్ సెక్రటరీ టు ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.
నెక్స్ట్ వన్ 515th బర్త్ యానివర్సరీ ఆఫ్ జైమల్ రాథోర్, చిత్తోర్గర్ కింగ్ ఈయన. సో ఈయన సందర్భంగా, ఈయన 550th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఒక పోస్టల్ స్టాంప్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్ ఐఆర్సిటీసీ ఫస్ట్ టైం ఒక ఇండిజీనియస్ క్రూజ్ని లాంచ్ చేసింది, అది కూడా డయ్యూ, గోవా, కొచ్చిన్, శ్రీలంక కేంద్రంగా. అండ్ ది నెక్స్ట్ వన్ సర్కార్ తుమాచ్యా ధారి అండ్ గవర్నమెంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్స్ అని చెప్పేసి గోవా 1 డే క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇండియా టు బికమ్ ద వరల్డ్ 3rd లార్జెస్ట్ ఇంపోర్టర్ బై 2050. ప్రస్తుతం 8th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 2030కి 4th ప్లేస్కి వెళ్తుంది అండ్ 2050కి 3rd ప్లేస్లో ఉండొచ్చు అని ఒక యూకే బేస్డ్ సంస్థ ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్ అయిన గోర్డన్ బ్రౌన్ అనే పర్సన్ WHO యొక్క హెల్త్ ఫినాన్సింగ్ అంబాసిడర్గా ఇటీవల అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ 2021 ఎమ్మీ అవార్డ్స్ అనేవి కామెడీ సిరీస్, డ్రామా సిరీస్, లిమిటెడ్ సిరీస్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. దీంట్లో డ్రామా సిరీస్ భాగంలో ది క్రౌన్ అనే డ్రామా సిరీస్ ఎక్కువ అవార్డ్స్ని గెలుచుకుంది. అండ్ కౌశల్యాచార్య అవార్డ్స్ 2021 అనేవి విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17 సందర్భంగా దాదాపుగా 41 మందికి మనకి విద్యా మంత్రిత్వ శాఖ ఇచ్చింది, అనౌన్స్ చేసింది దానికి సంబంధించినవి. నెక్స్ట్ సముద్ర శక్తి 3rd ఎడిషన్ జరిగింది. 2018లో ఫస్ట్ ఎడిషన్ జరిగింది. ఈ సంవత్సరం ఇండోనేషియా కేంద్రంగా ఈ ఎక్సర్సైజ్ అనేది ఇండియా ఇండోనేషియాకి మధ్య జరగబోతుంది. నెక్స్ట్ వన్ హర్యానా ఇటీవల ఫెమీనా మిస్ గ్రాండ్ ఇండియాగా ఉన్న మనకి మనీకా గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు, అది కూడా సేవ్ వాటర్ క్యాంపెయిన్కి. నెక్స్ట్ రణీందర్ సింగ్ ఎలెక్ట్ అయ్యారు నేషనల్ రైఫల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఏదైతే న్యూఢిల్లీ కేంద్రంగా వర్క్ చేస్తుందో. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ఇటీవల మనకి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జెనీవా కేంద్రంగా ఉంది, అది రిలీజ్ చేసింది. దాంట్లో 46th ర్యాంక్గా ఇండియా ఉంది ఈ సంవత్సరం. టాప్ ర్యాంకింగ్గా స్విట్జర్లాండ్, 2nd స్వీడన్, 3rd మనకి USA, 4th UK అండ్ 5th కొరియా కంట్రీస్ ఉండడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.